మానవులు నిర్మించి సాటి అనే సహాయముగా స్త్రీని నిర్మించి వారిద్దరి వివాహం అని ఆయనే జరిగించినట్లుగా మనం చూడొచ్చు. అలాగే రెండవదిగా సువార్తల భాగంలో మానవులు సృజించిన దేవుడే మరలా ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వివాహ కార్యక్రమంలోనే ఆయన పాల్గొని వివాహం యొక్క గొప్పతనాన్ని, విశేషతను, ఘనమైన కార్యాన్ని గణపరచడానికి దేవాతి దేవుడే భూమి మీదకి మానవాకారంలో వచ్చి మొట్టమొదటి అద్భుతం వివాహ కార్యక్రమంలో చేశాడు. అలాగే ఎఫెసీ పత్రికలో పౌలు భార్యాభర్తలు ఎలా ఉండాలో వాక్యానుసారంగా, హల్లెలూయా, ఎందుకంటే వాక్కు ద్వారానే సర్వ సృష్టి కలుగజేయబడింది. మానవుల్ని మాత్రమే స్వహస్తాలతో నిర్మించాడు. అలాగే మానవుని యొక్క వివాహం కార్యక్రమంలో ఆయన పాల్గొని వివాహం యొక్క గొప్పదనాన్ని ఆయన రుజువు చేసినట్లుగా చూడొచ్చు. అలాగే పౌలు తన పత్రికల్లో భార్యాభర్తల గురించి, అలాగా వరుడిగా రానే ఉన్న యేసయ్య గురించి, వధువుగా సిద్ధపడుచున్న సంఘం గురించి గొప్ప వివరణ ఎఫెసీ పత్రికలో ఇంతవరకు మీరు విన్నారు. కాబట్టి ప్రత్యేకమైన సమయంలోకి మనం వచ్చి